మాట్లాడేంటన్నయ్య? ఒకప్పుడు పగ కోసమే బతికిన ఈ పెద్దిరెడ్డి ఇప్పుడు బిడ్డల ప్రేమ కోసం బతుకుతా ఉన్నాడు. ఆ ప్రేమకు దూరం అయితే మాత్రం తట్టుకోలేను. వాడు సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. అందుకోసం ఎక్కడికైనా వస్తాను. రే సాంబరెడ్డి అన్నా, కొండారెడ్డి బావ ఇంటికి పోవాలా? బండి సిద్ధం చెయ్యి. అట్టాగే అన్నా. బయలుదేద్దామా? చావైనా బతికైనా మీతో అనుకుని మీ ఇంటికి వచ్చినాను. అది మీరు నమ్మితే చాలు. బావగారు, ఒకప్పుడు నీతో కయ్యానికి కాలు దువ్వాను, కాదన్నా. కానీ ఇప్పుడు మాత్రం నీతో వియ్యం అందుకోవటానికే నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నాను. ఆ విధంగా అయినా చేసిన పాపాలు కొద్దిగన్నా పోతాయని, మా కుటుంబం మీద నువ్వు చూపించిన అభిమానానికి అవసరమైతే నీ కుటుంబానికి ఊడిగం చేస్తానే కానీ ద్రోహం చేయను బాబా. అన్నా, నేను ఈ ఇంటికి కాపురానికి వచ్చి 20 ఏళ్ళు అవుతుండాది. గతంలో ఇంద్రమ్మ, ఈ అయ్యా ఎట్టా ఉండారో నేను చూసినాను. ఇప్పుడు ఎట్టా ఉండారో కూడా చూస్తా ఉండాను. అందుకే చెప్తుంటానన్నా, వీళ్ళు మీకోసం ప్రాణాలు ఇస్తారే గాని ప్రాణాలు తీయరన్నా. అర్థం చేసుకున్నాను కాబట్టి వచ్చానమ్మా. నేను కూడా తొందరపడి ఉండాల్సింది కాదు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేద్దాం. మన మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ తుడిచేసి దూరమైన అభిమానాన్ని మళ్లీ మనసు నిండా నింపేసుకుని ఆగిపోయిన పెళ్లి పనులు ప్రారంభిద్దాం. ఉమాదేవి, నీ పూజలు ఫలించాయి. అందుకే ఆ దేవుడు మళ్ళీ మన 2 కుటుంబాలని కలిపినాడు. బాబాయ్, మనం కలవడానికి పిన్ని పూజా బలమే కాదు, సిరి సంజుల ప్రేమ బలం కూడా ఉంది. అది మర్చిపోకండి. అత్తయ్య, సిరి ఎక్కడా? పైన గదిలో ఉండేదమ్మా. ఇంద్రాణి అత్త, ఇంటికొచ్చిన చుట్టాలకి మాటలతోనే మర్యాద చేస్తారా, లేక తాగడానికి ఏమైనా ఇస్తారా? మీ చేత్తో ఏదైనా తాగాలని ఇక్కడొకరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఏం తెమ్మంటావయ్యా? నీ చేత్తో మా తమ్ముడికి ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చినా అది అమృతంలాగే ఉంటది. ఏంటన్నయ్య మీరు కూడా? మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే తెస్తాను. వదినా దా. సిరి, ఏంటలా ఉన్నావు? సంచు,
సంజు 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 నన్నే ఆట పట్టించాలనుకుంటున్నావా? నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. చెప్తా. సంజు నువ్వేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎందుకలా ఉన్నావు? మన పెళ్ళి ఆగిపోయినందుకు ఫీల్ అవుతున్నాను బావా. మన పెళ్లి జరగడానికి ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఒక పని చేద్దామా సిరి? ఇద్దరం లేచిపోయి ఎంచక్క ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందామా? అమ్మో, లేచిపోయి పెళ్లి చేసుకోవడమా? తప్పు కదా బావా. ఆ, ఏంటి తప్పు? లేనిపోని అనుమానాలతో ఆవేశాలతో మన పెళ్లి ఆపడం మన పెద్దవాళ్ళ తప్పు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం తప్పు చేస్తే తప్పేంటి? నాకు భయంగా ఉంది. ధైర్యే సాహసే పెళ్లి. ఒక పని చేద్దాం. ఎంచక్క పెళ్లి చేసుకుని ఒక పాపని కని మా వాళ్ళకి, ఒక బాబుని కనేసి మీ వాళ్ళకి ఇచ్చేద్దాం. అప్పుడు పాత గొడవలన్నీ మర్చిపోయి మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేసుకుంటారు. ఐడియా బానే ఉంది, కానీ ఇంకా కానీ ఏంటి? నేను రెడీ. నువ్వు రెడీనా కాదా చెప్పు? దేనికి? కాపురం చేయడానికి. ఓ బావా, నాకు సిగ్గేస్తుంది. సిరి, నువ్వు సిగ్గుపడుతుంటే ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? బాపు దొంగ, నన్నే ఆట పట్టిస్తావా? నీ పని చెప్తా. సర్లే, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటది? మీ పెళ్లి చేయడానికి మా నాన్న ఒప్పుకున్నారు. నిజమా? వావ్, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. కళ్ళు తిరుగుతున్నాయి. చాలు తల్లి. థాంక్ యూ. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు నీకు ఈ గిఫ్ట్. థాంక్ యూ. మామయ్య, అత్తయ్య. రాసిరి, ఎలా ఉన్నావమ్మా? ఏమ్మా సిరి, ఎట్టా ఉండవు? బాగుండావా? మీరు రాకముందు బాలేను. మీరు వచ్చారు కదా, ఇక్కడి నుంచి బాగుంటాను మామయ్య. సరే బావా, ఇంక మేము బయలుదేరుతాం. ఇంద్రాణి, వెళ్దామా? నువ్వు ఇంట్లో లేకపోయేసరికి పెళ్లి పనులు ఎక్కడో అక్కడే ఆగిపోయాయి. నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడితే గాని అవి కదిలేలా లేవు. అట్టాగే అయ్యా. వస్తా అన్నా. మంచిదమ్మా. వస్తా వదినా. పదండి సరే. బావా. బావా, సిరి, రేపు బయలుదేరుతాను తల్లి. గోరింటాకు ఫంక్షన్ ఉంది. అందరినీ తప్పకుండా తీసుకురావాలి, మర్చిపోవద్దు. అట్టాగే బావా. రే కొండా, తలుపు తీయరా. బావా, ఏందా శబ్దం? అది అమ్మ బావా. అమ్మనా? ఆ, గదిలో పెట్టి తలిపేశారేంది? తను బయట ఉంటే ఈ పెండ్లి ఆపాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉండాది. అందుకే లోపల పెట్టినాం. తప్పమ్మా. మనందరం సంతోషంగా బయట తిరుగుతా ఉంటే మీ అమ్మని గదిలో పెట్టి బంధించడం ఏం పద్ధతిగా లేదు. మీకు తెలియదు బావగారు, ఆమె నోరు మంచిది కాదు. అనవసరంగా గొడవలు జరుగుతాయి.
ఇప్పుడు మన మధ్య అభిమానాలే కానీ అనుమానాలకు తావులేదమ్మా. ఎవరొచ్చినా మనల్ని ఏం చేయలేరు. అమ్మా సిరి, నువ్వు వెళ్ళి తలుపుతి. సిరి నువ్వు రైట్. రే మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నీకు సిగ్గులేదా? చేసిన అవమానాలు సరిపోలేదా? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం లేకుండా మా ఇంట్లోనే తగలబడతావేంద్రా? ఒరే కొండిగా, నేను మాట్లాడుతుంటే ఆడుతో ఏంద్రా గుసగుసలు? రే నాటకాలు ఆడుతున్నారంట్రా అందరూ, నాటకాలు. ఇట్రావే, ఇట్రా. అన్నం తీసుకొని ఓ అని మురిసిపోతున్నావేంది? అత్తను ఒకటి ఉంది ఇక్కడ అని ఏమీ లెక్కలేదా నీకు? అరే పెద్దిరెడ్డి, బంగారం లాంటి నా కుటుంబంలో చిచ్చు పెట్టావు కదరా. నా కొడుకు నీ కూతుర్ని నాకు కాకుండా చేసావు కదరా. నువ్వు నాశనం అయిపోను. అరే పెద్దిరెడ్డి, ఇంకొకసారి నువ్వు గనక నా గుమ్మం తొక్కావంటే మర్యాదగా ఉండదు. వసే ఇంద్రాణి, గొర్రె కసాయి వాడినే నమ్ముతుందని వాళ్ళు నిన్ను తన్ని తగలేసిన రోజున నేను గుర్తుకు రావాలి. ఏవే నువ్వేందే అన్నావదులు వచ్చినారని తిప్పుకుంటూ కాఫీ టీలు ఇస్తా ఉండవు? అత్తంటే లెక్కలేదంటే నీకు ఏయ్, బయట కుక్కేంట్రా? వయసుతో పాటు దాని పిచ్చి కూడా ఎక్కువైనట్టుంది. కట్టి పడేసేయండి. ఈ చాముండిని కుక్కని చేస్తారా? కుక్కని చేస్తారా? మా అమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తా ఉండవా? అబే అదేం లేదు. మరెందుకు అట్టా ఉండవు? ఆకలనుకుంటా. ఆకలా? అవును పిన్ని, నిన్నటి నుంచి బాబాయ్ ఏం తినలేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు లేవు కదా, అందుకని. మావయ్యే కాదు, మేము కూడా తినలేదత్తా. అవునా? ఉమ్, అయితే కారెక్కడైనా ఆపు సూర్య. దేనికత్తయ్య? నిన్నటి నుంచి ఏమీ తినలేదన్నారుగా, బయట ఆడైనా భోంచేసిపోదాం. అలాగే అత్తయ్య. ఏందమ్మా ఏడాపినారు? నిన్నటి నుంచి ఏమీ తినలేదంట కదా, ఏదైనా తినిపోదాం బావగారు. అట్నా? సరే పదండి. అయ్యా, ఈ ఏరియా అంత మంచిది కాదు. ఇంటికెళ్ళి తిందాం, పదండి. అందరికి ఆకలేస్తుంది అంటున్నారు కదరా, తినేసిపోదాం. అది కాదయ్యా. ఏం కాదని చెప్తున్నాను కదరా. మీరు కూర్చోండి. సరే. అమ్మా చెప్పరా. పెద్దిరెడ్డి వాళ్ళు దాబా దగ్గర ఆగారమ్మా. పెద్దిరెడ్డి ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? ఫ్యామిలీ మొత్తం ఉన్నారమ్మా. చంపేయమంటారా? ఏయ్ వద్దు, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ప్లాను పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. అర్థమైందా? అలాగేనమ్మా. ఏ మాత్రం తేడా రాకూడదు. రాదమ్మా. గో అహెడ్.
సనమ రే సనమ రే. మేడం ఇంతలా నవ్వుతుందంటే పెద్దిరెడ్డి కోసం ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటది. పాపం పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి రే సాంబరెడ్డి, నువ్వు కూడా వచ్చి కూర్చోరా. వద్దన్నా, మీరు తినండి. ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అవుతుంది. వచ్చి కూర్చో. వద్దన్నా. నేను చెప్తున్నాను కదా, రా. ఇంకా ఏమన్నా తింటావయ్యా? చాలు చాలు. ఇదే ఎట్టా సరిపోతుందయ్యా. తెస్తాను ఉండు. పుట్టింది రాణి, చెప్తున్నా కదా. మనందరం కలిసి సెల్ఫీ తీసుకుందామా? రండి రండి. రే సాంబరెడ్డి, ఆడ నిలబడతావేంద్రా, రా రా.
చెప్పురా. చెప్పు. ఎవరు పంపించారా చెప్పు. ఎవరు పంపించారు? చెప్పు. చెప్పరా రే. ఎవరు పంపించారు చెప్పు. చెప్పు. చెప్పరా ఎవరు పంపించారు నిన్ను? ఎవరు పంపించారా చెప్పు. చెప్పురా. చెప్పు. చెప్పురా. చెప్పరా. అది కొండారెడ్డి గారు పంపించారయ్యా. మా అన్న పంపించినాడా? అవునమ్మా. చిన్నవుగా పెద్దయ్యా, నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పడవాలని చూస్తున్నాడా కొండారెడ్డి?